ఒంటరితనము వస్తూ ఉంటుంది. ఎవరు కూడా కష్ట సమయంలో బంధువులు కానీ ఎవరు కూడా మన దగ్గరికి రారు. అలాగే అనారోగ్యము పాలైనా ఎవరు రారు, అప్పులు పాలైనా ఎవరు కూడా రారు. అప్పుడు ఒంటరితనము మనకి ఆవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక దిగులు, భయము, ఎవరు ఉన్నారు అనే ఒక వేదనకరముగా జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణ లోకంలో జరిగే సందర్భము. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అన్నీ కలిగినప్పుడు మాత్రము 10 మంది కూడా దూరపు వారు కూడా వస్తూ ఉంటారు. ఇది జరిగే సర్వసాధారణ విషయము. అయితే ఈరోజు దేవుడు మనకి ఒక వాగ్దానము ఈ పరిశుద్ధ ఆదివారము మన ముందు ఉంచుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60 అధ్యాయము 22వ వచనము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఇక్కడ చూడండి, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అవసరము ఏమై ఉన్నది? దేవుడికి ఒంటరిగానే ఉంచేయచ్చు కదా. 1000 మందికి ఆశీర్వదించడం మనకు అందరికీ తెలుసు. రకరకాల ఆశీర్వాదాలు మీ అందరికీ తెలుసు. ఏమండి, ఐశ్వర్యము కలగాలనే ఆశీర్వాదము మనందరికీ తెలుసు. పిల్లలు కలగాలని ఆశీర్వాదము తెలుసు. అయితే కష్ట రోగములు పోవాలని ఆశీర్వాదము తెలుసు. అన్ని ఆశీర్వాదాలు తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఒంటరిగా ఉన్న వాడిని 1000 మంది అగునని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ దాని అవసరము ఏమై ఉన్నదని మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే, ఒంటరిగా ఉన్నట్లయితే అది బలహీనతకి సాదృశ్యము. అయితే శక్తిహీనుడు వాడిని ఎవరైనా సరే ఏం చేయగలడు? జయించగలడు. ఒంటరి అయిన వాడు జయించగలడు. అయితే 2-3 కలిసి ఉన్నప్పుడు జయించడం ఏమవుతుంది? కష్టమవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఈ రోజున మనల్ని దేవుడు వారిలో అని మెన్షన్ చేస్తున్నాడు. వారిలో అనగా దేవుని ప్రజలలో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడే తప్ప ఇంకెవరిని వారిలో మనలో దేవునిలో ఉన్న వారిని, ఒంటరిగా ఉన్నవాడిని 1000 మంది అగును అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగుతుని అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎన్నిక లేని వాడు అనగా అసలు ఆయనకి ఏ పదవి లేనివాడు, అల్పుడు. ఎన్నిక లేని వాడిని ఏమంటారు? అల్పుడు, అల్పమైన పనులు చేసేవాడిని, అలాగే తక్కువ వాడిని, ఎన్నిక లేని జనాంగముల వాడిని బలమైన జనమును చేస్తానని చెప్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ రోజున మనకి చూడండి, ఎందుకు ఒంటరిగా ఉండడము ఇష్టము లేదో చెప్తూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 18లో చూస్తూ ఉన్నట్లయితే, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని తలంచాడు. ఆదాము గారిని చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలచి ఏం చేశారు? హవ్వగానే ఇచ్చారు. వారికి సాటైన సహాయం వారికి చేయుదును. ఈ రోజున మనము కుటుంబాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందువలన? దేవుడు ఏర్పరిచిన కుటుంబము. ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? ఒక భార్యని ఇస్తూ ఉన్నాడు, పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. తద్వారా ఏం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు? ఒక కుటుంబాన్ని, ఒక వంశావళిని తయారు చేస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము దాని యొక్క ఉద్దేశము మనల్ని అపవాదిని ఎదిరించడానికి మనము శక్తిమంతులుగా ఉన్నట్లు మనకి ఈ విధముగా కుటుంబము ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబము ఏర్పాటు చేసినది మనము ఇతర కార్యాలకి ఉపయోగిస్తూ ఉన్నాం. మనము ఏం చేయాలి? అపవాదిని ఎదిరించడానికి కుటుంబానికి ఈ జనాంగాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆ ఒకరో దారి వెళ్ళిపోతూ అపవాదికి ఏమవుతుంది? చోటు ఇస్తూ ఉన్నాం. మనము బలహీనులము, శక్తిహీనులము అయిపోయాము. కాబట్టి ఈ రోజున కుటుంబ ప్రార్థన కూడా దాని అవసరత ఉన్నదని మరి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, చక్కటి వాక్యము ప్రసంగి, ఇది అంత వేదాంతముతో కూడుకున్నది ఉంటుంది. ప్రసంగి అంతా వ్యర్థము 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 అని చక్కటి వచనాలు ఉంటూ ఉంటాయి. చక్కగా
సారాంశంతో కూడుకున్నది ఉంటూ ఉంటుంది. అటువంటి ప్రసంగి గ్రంథములో నుంచి 2 వాక్యాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగి 4వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. ఒక యవనస్తుడు కోసము దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడంటే అతనికి జతగాడు ఎవరూ లేరు, అనగా స్నేహితుడు కానీ సహోదరుడు కానీ భార్య కానీ ఎవ్వరూ లేరు, సింగిల్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అందరము కలిగిన వారికి ఒంటరిగా ఉన్నవాడికి కంపారిజన్ ఇక్కడ ప్రసంగి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే ఇక్కడ అతనికి కుమారులు కానీ ఎవ్వరూ లేరు, సహోదరుడు కానీ ఎవ్వరూ లేరు. అయినను ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంట, ఎడతెగక కష్టపడుతూ ఉన్నాడంటండి. చూడండి, ఎడతెగక కష్టపడుతూ ఉన్నాడు. ఎందువలన కష్టపడుతూ ఉన్నాడు? వాడి పోషణార్థమై కష్టపడుతూ ఉన్నాడు. ఒక్కడైనప్పటికీ ఎడతెగక కష్టపడుతూ కాయ కష్టము చేస్తూ ఉన్నాడు. కాయ కష్టము చేస్తూ ఉన్నప్పుడు ఏమొస్తూ ఉంటాయండి? డబ్బులు వస్తాయి. కష్టం చేసిన వారికి ఏమొస్తాయి? డబ్బు వస్తూ ఉంటుంది. డబ్బు వస్తున్నప్పుడు ఆయనకి జతగాడు కానీ ఎవరూ లేరు కాబట్టి ఆయన దగ్గర ఏం కనిపిస్తూ ఉంటాయి? 4 రూపాయలు కనిపిస్తాయి. వాస్తవమా కదా? 4 రూపాయలు కనిపిస్తూ ఉంటాయి. అలా 4 రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. అలా 4 రూపాయలు కనిపిస్తడం ద్వారా ఇక్కడ చూడండి, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అయినప్పటికీ ఆయన కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందలేని స్థితిలో ఉండిపోయాడు. ఎందువలన? ఒంటరిగా ఉండడం వల్ల అతనికి 4 రూపాయలు కనిపిస్తున్నప్పటికీ ఆయన కన్ను తృప్తి చెందలేకపోయింది. తృప్తి పొందలేని స్థితిలో ఆయన ఉండిపోయాడు. చూసారా? ఇక్కడ మరి అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడో అనుకొనుటూ ఇది వ్యర్థమే చింత అని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. చూడండి, అందువలన కింద వచనములో ఉంటుంది, ఇద్దరి కష్టము చేత ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. గనుక ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒంటరిగా ఉండుట కన్నా ఈ రోజున అపవాదిని జయించడానికి చక్కగా కుటుంబము మరియు సంఘము, మనము దేవుని సంఘము ఇచ్చి వాటి యొక్క తలని చితక్కొట్టవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. అయితే ఇక్కడ వాక్యము చూసుకున్నట్లయితే 3 పేటల త్రాడు త్వరగా తెగిపోవును కదా, ఇద్దరు కూడి ఎదిరింపగలరు. 2-3 అయితే ఎవరైనా మా ఒంటిగా ఉన్న వాడిని ఎదిరించగలడు. 2-3 అయితే వాడిని అపవాదిని ఎదిరించగల శక్తి మనకి వస్తూ ఉంటుంది. 3 పేటల తాడు త్వరగా తెగిపోవును కదా అని వాక్యంలో వస్తుంది. అందుకనే 3 పేటల తాడు, 3 ముళ్ళు ఎందుకు వేస్తామండి? ఎందుకు వేస్తారు? వివాహ బంధంలో బలముగా ఉండడానికి 3 పేటల తాడు, 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకనగా బంధము బలముగా ఉండడానికి వేస్తూ ఉంటారు. అందువలనే ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇలాగే ఒంటరిగా ఉన్న ఎవరు? అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సారాని, పరదేశములో ఒంటరిగా ఉన్న అబ్రహాముని ఎంత దీవించి వంశావళిని ఆశీర్వదించాడో చూడండి. ఒంటరిగా ఉన్న అబ్రహాము గారిని ఈరోజు ఇక్కడ యెషయా 51వ అధ్యాయము 2వ వచనములో ఉంటుందండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన సారాను ఆలోచించండి. అతడు ఒంటరై ఉండగా నేను అతను పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది ఎగునట్లు చేసి తిని అనేక మంది అయ్యేటట్లుగా వంశావళిని అభివృద్ధి చేసినట్లుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ
ప్రభు వారు మన ప్రభు మత్తయి 14:23లో చూడండి, ఆయన ఆ జన సమూహములో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు కొండ మీద అందరినీ పంపివేసి కొండ మీద ప్రార్థన చేయడానికి ఒంటరిగా ఉన్నాడంటండి. చూడండి, ఇక్కడేమో ఇప్పటి వరకు ఒంటరిగా ఉండకూడదు అని చెప్తూ ఉన్నాము. ఇక్కడ ప్రభు ఒంటరిగా ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీని అవసరత ఏమై ఉన్నది మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈ రోజున ఒంటరిగా ఉన్నట్లయితే దేవుడు ఏం ఆశీర్వదించాడు? ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఒంటరి ఏకాంత ప్రార్థన దేని కొరకు ప్రభు చేస్తూ ఉన్నారనగా, అది అనేక వేల జనాంగము దేవుని సంఘము మనకి తయారు చేయబడాల ఏక సంఘముగా ఉండులాగున ఈ ఒంటరి ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సంఘము ఎంత విస్తరించి ఉన్నదో మనందరికీ తెలిసిన విషయమే. దేవుని రాజ్యము అలాగే ఈ రోజున మనము తలుపులు వేసుకొని ఏకాంత ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ ఏకాంత ప్రార్థన ఎందుకు అవసరమై ఉన్నది? ఆ ఏకాంత ప్రార్థనలో మనకి నింపబడుతూ ఉంటాము. నింపబడిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాము? తర్వాత సంఘములో ప్రార్థన చేస్తూ ఉంటాము. అది శక్తివంతమైన ప్రార్థన. ఇప్పుడు ప్రసంగం చేస్తూ ఉంటాను. నేను ప్రార్థన చేయకుండా నేను వచ్చి ఏం చేయకూడదండి? ప్రసంగము చేయకూడదు. నేను ప్రార్థన చేసుకొని అప్పుడు వచ్చి ప్రసంగము చేయాలి. అదే ఆకర్షణ వస్తూ ఉంటుంది. సొంతముగా మాట్లాడితే దాన్ని ఆకర్షణ ఉండదు. దైవ జ్ఞానము మనము చెప్పినప్పటికీ అది కొత్త మట్టుకే వెళ్తూ ఉంటుంది. కానీ మనము దైవ ప్రార్థన చేసుకొని చెప్పినట్లయితే 4 ముక్కలైనా చాలు, అది హృదయాన్ని హత్తుకుండే విధముగా ఉంటుంది. ఏకాంతంగా దేవుడు ప్రభు మన కొరకు ప్రార్థన చేశారు కొండ ఎక్కి. ఆయన నింపబడి ఎందువలన మనం అనేక వేల జనాంగము తయారు కావాలని ఆయన ఏకాంత సన్నిధిలో మన కోసము ప్రార్థన చేశారు. అలాంటి ఏకాంత ప్రార్థన మనము చేసి సంఘ ప్రార్థనలో చేయవలసిన అవసరమై ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రభు వారికి ఒక శోధన వచ్చిందంటండి. మీకు మన అందరికీ తెలుసు ఏంటండి? కష్టంలో ఉన్నప్పుడు అందరూ కూడా పారిపోతారు. మనకు రుణం కావాలనుకోండి, అందరూ కూడా తెలిసినోడు కూడా అలా మాంచాటు అలా వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒంట్లో బాగాలేదనుకోండి, ఏమోరా బాబు నన్నేం సాయం అడుగుతాడో ఏంటి తెమ్మంటాడు అని చెప్పి అలా 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 వెళ్ళిపోతారు. తెలిసినా సరే అలా వెళ్ళిపోతారు. ఇది అంత దూరం అయిపోతుంది. అంటే దానికి అర్థం దూరం అయిపోతారు. అందరూ కూడా దూరం దగ్గరగా ఎవరు కూడా రారు. అయితే ఇక్కడ అటువంటి ఆ సందర్భమే మన ప్రభు గారికి ఎదురయ్యిందంటే ఏంటనగా, కడవరి దినాల్లో ఆయనతో ఉన్నారు. ఆయనతో ప్రయాణం చేశారు. చక్కగా అద్భుతాలు చూశారు. నీటి మీద నడవడము, చక్కగా స్వస్థతలు చూశారు. దయ్యాలు వెళ్ళగొట్టడము చూశారు. ఆహారము పంచిపెట్టడము చూశారు. చక్కగా విందు భోజనములు తిన్నారు. ఆయనతో పాటు చక్కగా అన్నీ ఎంజాయ్ చేశారు. ఆయనతో పాటు నడిచారు. ఆ ప్రయాణంలో వారందరూ గుంపులుగా వెంటబడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. చూడడానికని చూడండి, ఒక సెలబ్రిటీని చూడడానికి ఎగబడుతూ ఉంటారు. అలాగే ఆయన జనసమూహం వెంబడించేది. అంత జనసమూహము ఫాలోయింగ్ అయ్యేది. ఎందుకనగా ఆయనకున్న కీర్తి, పేరు, ప్రఖ్యాతులు ఆ విధముగా ఆ రోజున విస్తరించబడ్డాయి. కాబట్టి ఆ విధముగా వెంబడించారు. ఆ వెంబడించిన జనము సిలువ వేసే టయానికంటండి. చూడండి, ఇదిగో మీలో ప్రతివాడును, అందుకే యోహాను 16:33-32లో ఉంటున్నాయి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని చెప్తూ ఉన్నాడు. చూసారా, ఈ రోజున మనకి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవడి ఇంటికి వాడు వెళ్ళిపో. ఆ జనసమూహము చెదిరిపోయి ఒక్కడు కూడా ఆయనతో ఉండేవాడు ఎవ్వరు కూడా ఆ సమయాన్న ఉండరంటండి. ఆయనకి చెప్తూ ఉన్నారు. అయితే నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే
ఆయన ప్రభు ఒంటరి వాడుగా లేను, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఈ రోజున మనమందరము ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో మనకు ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఎవరమో ఒంటరి వారమో కాదు. మనకి తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఒంటరి వాళ్ళము కాదు. అందరూ చుట్టూ అలా పారిపోతారు, కానీ కష్టములో నిలబడేవాడు దేవుడై ఉన్నాడు. ప్రతి యజమాని, ప్రతి మేనేజర్ ఎవరైనా సరే ముఖము చాటేస్తూ ఉంటుంటారు. దేవుడు మాత్రము ముఖము చాటేయకుండా ఆపదలో కాపాడడానికి దేవుడు మన ముందు నిశ్చయముగా మన దేవుడు కాపాడడానికి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ సమాధానమే మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు మన దేవుడైన ప్రభు. ఈ భూలోకములో మీకు శ్రమ కలుగును, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. మనకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. ఎందువలన శ్రమ కలుగుతుంది? దేవుని పట్ల, దేవుని గురించి మనకు శ్రమ కలుగుతుంది. చూడండి, అనేకులు అన్యులైన వారు కొత్తగా చర్చికి వెళ్ళినా సరే అనే దేవుని గురించి కుటుంబంలో కూడా అనేక శోధనలు వస్తూ ఉంటాయి. అలాగా మీ ఆచారం ఆ ఆచారం వేళాకోళములు వస్తూ ఉంటాయి. దేవుని ప్రభు గురించి మనకేమొస్తూ ఉంది? శ్రమ కలుగుతూ ఉన్నది. అప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే అలాగే కుటుంబంలో నుంచి కొంతమందిని వెలివేసిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అనగా ప్రభువును బట్టి ఏం కలుగుతుంది? ఒంటరితనము ఆవహిస్తూ ఉంటుంది. అటువంటి ఒంటరితనముగా ఉన్నప్పుడు దేవుడు ఆ సమాధానము, నా యందు మీకు సమాధానం కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎటువంటి సందర్భములో ఆయన మనతో ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉందనగా యోహాను 8:29 చూడండి, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అని వాక్యం ఉంది. ఆయనకిష్టమైన కార్యము, ప్రభువుకి ఇష్టమైన కార్యము మనము చెయ్యాలి. ఆ కార్యము చేస్తే మనల్ని గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పును. అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయనకి ఇష్టమైన కార్యము, అలాగే పాటల్లో, అలాగే సాక్ష్యములు, సమస్యమును దేవుని సన్నిధిలో, వాక్యములో, కుటుంబ ప్రార్థనలో, తెల్లవారుజామున ప్రార్థనలో నిత్యము ఈ విధముగా ఆయనకి ఇష్టమైన కార్యములో వెళ్ళినట్లయితే మనకి అన్నీ కూడా తోడుగా ఒంటరిగా విడిచిపెట్టను, అనేక జనములుగా మనల్ని దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. అనేక జనాంగము ఉన్నట్లయితే అంటే శక్తిహీనుల్ని శక్తివంతులుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశము. అయితే కీర్తనలు 4:8 చూడండి, ఒంటరిగా ఉన్నట్లయితే దేవుడు ఇంకొక మంచి వాగ్దానము మనకి ఇస్తూ ఉన్నాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు. దేవుని స్తోత్రం. ఎంత మంచి వాగ్దానం ఇచ్చి ఉన్నాడో చూడండి. నేను ఒంటరిగా ఉండినను, ఒకవేళ నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు. ఎందుకనగా దేవుడే మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి సురక్షితముగా నివసింప చేయదుము, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఎంత మంచి వాగ్దానమో చూడు. నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును. ఈరోజు నా నిద్ర సరైన నిద్రే లేకుండా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అలాగే మరలా నెమ్మదితనము లేకపోవడము, కుదుటితనము లేకపోవడము, అనేక ఆలోచనలు, ఒక ఆలోచన కాదు 10 రకాల ఆలోచనలతో నెమ్మదితో పడుకొని లేని పరిస్థితుల్లో ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఒకటే రీతిగా ఉన్నారు. అందుకే మనకి చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సమస్యమును, ఇదివరకు అయితే చూడండి పెద్దవారికే వచ్చేవి, ఇప్పుడు అందరికీ యవనస్తుల దగ్గర నుంచి సమస్యము అందరికీ మనం అందరము కూడా ఏమవుతూ ఉన్నామో రోగాలు పాలు అవుతూ ఉన్నాము. నెమ్మదితో కూడిన నిద్ర పోవుదును యెహోవా యందు నేను ఒంటరిగా నిండును, దేవుడు సురక్షితముగా నివసింపచేయదని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆ రోజు ఇజ్రాయేలీయులకు దేవుడు ఎందువలన బాధపడ్డాడంటే,
దేవుని ప్రజలు ఐగుప్తులో బంధింపబడడము దేవునికి ఇష్టము లేకపోయింది. అలాగే వారిని విడిచిపెట్టడం ఇష్టము లేకపోయింది. ఒంటరిగా వీధిని విడిచిపెట్టడం ఇష్టము లేక వారిని కానానుకు ప్రయాణము చేయించడానికి దేవుడు పురిగొల్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 9లో చెప్తూ ఉన్నాడు, అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒంటరిగా నిన్ను భరింపలేను అని చెప్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప చేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములు విస్తరించి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించును కాక. మంచి వాగ్దానము, మంచి దీవెనతో ముగిస్తామండి. ఇక్కడ చూడండి, మన పితరులైన దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించును గాక. ఇటువంటి చక్కటి దీవెన ఈ పరిశుద్ధ ఆదివారం ద్వారా దీవెన పొంది ఒంటరిగా ఉన్న వారికి దేవుడు మనకి తోడై ఉండి ఆయన కృప పొందే భాగ్యము దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యమును దీవించి ఆశీర్వదించి కృప చొప్పున వెనుకలో తండ్రి భద్రపరుచుకొని, అలాగే తండ్రి బలపడి, అలాగే తండ్రి నిత్యము కుటుంబ ప్రార్థన, అలాగే తెల్లవారుజామున నిత్యము ఏకాంత ప్రార్థనలు, మళ్ళా సంఘ ప్రార్థనలు బలపడే భాగ్యము మా అందరికీ దయచేసి దైవ దీవెనలను అనుగ్రహించమని, అలాగే సంఘ ఐక్యత, కుటుంబ సమస్యను సమాధానపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.